తెలంగాణకు గుండు సున్నా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. 18 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మోడీ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు ఉన్నది. ఎవరా ఇద్దరు? ఒకరు బండి సంజయ్ గారు, ఇంకొకరు కిషన్ రెడ్డి గారు. ఇంకా కిషన్ రెడ్డి ఇంకా ఓ ట్వీట్ వేసిండు, ప్రపంచం అబ్బురపడేటువంటి బడ్జెట్ ఇది, ఏదో కట్టగడతా ఉన్నాం అని చెప్పేసి ట్వీట్ వేసిండు. వేస్తందుకన్నా కొంచెమన్నా సోయి ఉండాలి కదా సార్. ఇక బండి సంజయ్ మాట్లాడతాడు, ఆయన శిల్క పలుకులు కూడా ఇలా ఉన్నాయి, మాట్లాడదాం. అయినా నిధుల కేటాయింపులో రాష్ట్రానికి మొండి చెయ్యి. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 సీట్లు. మజ్లిస్ నుంచి ఒక ఎంపీ, ఉత్సవ విగ్రహాల్లో 17 మంది తెలంగాణ ఎంపీలు. తెలంగాణ గొంతుగా వినిపించలేని దుస్థితి, నిధులు రాబట్టలేని దైన్యం. పంజాబ్కు అన్యాయం పైన నిరసన తెలిపిన ఆ రాష్ట్ర ఎంపీలు. రాష్ట్ర కేటాయింపులపై నోరు మెదపని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు. ఒకసారి మన కాంగ్రెస్ ఎంపీలు ఎట్లా మాట్లాడుకుంటారో అది కూడా మీకు చూపిస్తా. కాంగ్రెస్ ఎంపీలు ఏం మాట్లాడుకుంటుంటే, ప్లకార్డులు పట్టుకుందామనా, ప్లకార్డులు పట్టుకొని ఓ 2 నిమిషాలు పోటలకు పోజులు ఇచ్చి ఇక మళ్ళీ సర్దుకుందామనా. ఇలా చిత్తశుద్ధి ఇట్లా ఉంటుంది అన్నమాట తెలంగాణ మీద. ఒక్కనికన్నా తెలంగాణ అంటే ప్రేమ ఉండదు, ఒక్కనికన్నా తెలంగాణ మీద సోయి ఉండదు. ఏదో గాలిలో గెలిచినాం, జనము పాపం మోసపోయిర్రు, గెలిపించిర్రు, అయిపోయింది. ఇక మోడీ ఎట్లాగో మనకి ఇవ్వడం తెలిసేనా, మోడీ మనకిచ్చే బాపతి కాదు. మోడీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకే. చూడు, పంజాబ్కు అన్యాయం పైన నిరసన తెలిపిన ఆ రాష్ట్ర ఎంపీలు, రాష్ట్ర కేటాయింపులపై నోరు మెదపని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు. ఇప్పటిదాకా మాట్లాడలే ఎవడు కూడా. కాంగ్రెస్ అయితే కుయ్యవన్లే కయ్యవన్లే, బీజేపీలు ఎట్లా అన్నారు, ఎందుకంటే ఆల పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి, నిధులు కేటాయించలేదంటే తుప్ప జనం ఉంచుతారు కాబట్టి నోట్లా. సో కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇక కనీసం కాంగ్రెస్ ఉన్న మాట్లాడాలి కదా, ఆడనో వచ్చి నిరసన వ్యక్తం చేయాలి కదా. అదే పార్లమెంట్ బయట మెట్ల మీన్నో ఆడనో ఈడనో కూర్చొని ఆందోళన చేయాలి కదా, నిరసన వ్యక్తం చేయాలి కదా. నో, బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, జేడీయూ 40,28,028,000 మొత్తం బడ్జెట్. 48,20,000 కోట్ల బడ్జెట్లో మనకు 48 రూపాయలు కూడా ఇవ్వలే. 48 లక్షల బడ్జెట్ పెట్టారు తెలంగాణ దేశం మొత్తానికి, దాంట్లో మనం 48 పైసలు కూడా ఇవ్వలే. ఇది తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి దుస్థితి. ఎందుకంటే 8 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే, 8 మంది బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటే, అందరు కలిసి మన నోటి పెద్ద గుడుసున్నా పెట్టిరు అంతే, ఇంకేం లేదాడ మాట్లాడుకోవడానికి. బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, జేడీయూ వీళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి, టీడీపీ 16 మంది ఎంపీలు ఉన్నారు, జేడీయూకు 12 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఎత్తుకపోయారు. అక్కడ ఎంత ఎత్తుకపోయారు? 16 మంది ఎంపీలు ఉన్నందుకైనా 15,000 కోట్లు ఎత్తుకపోయాడు కేటాయింపుల్లో. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్ల కేటాయింపులు జరిగినాయి అల్లా. సరే, దానిలో రకరకాల విషయాలు వస్తూ ఉన్నాయి. 15,000 కోట్లు కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పడము, ఇట్లాంటి జరుగుతూ ఉంది. ఏదేమైనా అందులో కేటాయింపులు అయితే జరిగినాయి బడ్జెట్లో. అది కేంద్ర ప్రభుత్వ షూరిటీతో వస్తాయా, రాష్ట్ర ప్రభుత్వ షూరిటీతో వస్తాయా, ఎట్లా వస్తాయా పక్కన పెడితే, ఆ నిధుల కేటాయింపు జరిగింది. పోలవరం ప్రస్తావన వచ్చింది. పోలవరం గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఏమంటారు, పోలవరం ఏపీకి లేకపోతే ఏపీ రైతాంగానికే కాదు, యావత్తు దేశ రైతాంగానికి, దేశ ఆర్థిక భద్రతకు అది కీలకం ఆ ప్రాజెక్టు కాబట్టి దాన్ని పూర్తి చేసే బాధ్యత మా మీద ఉంది అని చెప్పేసి బడ్జెట్లో చెప్పింది. అంటే ఆ రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి, ఆ 16 మంది ఎంపీలు రేపటి నాడు ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోతే ఎన్డీఏ గవర్నమెంటు కూలిపోయే స్థితిలో ఉంటుంది కాబట్టి, సచ్చినట్టు అలా ఎవరైతే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపిర్రో చంద్రబాబుకు, ఈ నితీష్ కుమార్ పార్టీకి, ఆ రాష్ట్రాలకు, జేడీయూకు భారీగా నిధులు కేటాయించారు. భారీగా. ప్రధాని మోడీ మోసం చేశారని వాపోయిన సీఎం రేవంత్ రెడ్డి. ఊకో, సిగ్గు అనిపిస్తుంది. మన పోయి పెద్దన్న, బడే బాయ్, చోటే బాయ్, మేరా దోస్తు బడే బాయ్ అని చెప్పి మాట్లాడుకుంటారు కదా, ఏమైపోయా? స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నిజంగా ఆడికో ఈడికో ఇప్పుడు ఇదే 8 మంది ప్లేస్లా, ఈ 16 మంది ప్లేస్లా ఒక 10 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఎట్లా ఉంటుండే చూడు పరిస్థితి. మొత్తం పార్లమెంట్ అతలాకుతలం అయిపోవు, ఆగం లొల్లి ఎదురు. కేంద్ర ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ఆ పార్లమెంట్లో స్తంభింపజేదురు. తెలంగాణ వాయిస్ వినిపిద్దురు, ఎందుకు మా రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పేసి చేదురు. కానీ మన సవటలు, మన సన్నాసులు ఏం చేస్తూ ఉన్నారు, కూర్చొని షాయా బిస్కెట్లు తినుకుంటా కూర్చురు పార్లమెంట్ హాల్లో. సొంత పార్టీని వెనకేసుకొచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకా తప్పదు కదా వాళ్ళకి.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన కేటాయింపులు గుండు సున్నా. రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు. మిత్రపక్షాలను బుజ్జగించేలా మోడీ సర్కార్ కేటాయింపులు చేసుకుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కనీసం దృష్టి పెట్టలేదు. ప్రజలు పెత్తనమిచ్చిన మేలు చేయలేని పాలకులు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఒక్క కేటాయింపు జరగలేదు. రాష్ట్ర అవసరాలకు తీర్చిదిద్దే నిధులు కూడా దక్కలేదు. జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకోవడమే కానీ రాష్ట్రానికి వీలైన నిధులు తీసుకొద్దామన్న సోయి లేదన్న విమర్శలు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎంపీల పైన వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రాలు కేంద్రంలో కీ రోల్ ప్లే చేస్తూ కావలసినవి సాధించుకుంటుంటే తెలంగాణ మాత్రం అనాథలా దిక్కులు చూడాల్సి వస్తుంది. రాష్ట్రం గురించి కొట్లాడే ఒక్క గొంతు కూడా లేదన్న ఆవేదన అందరి లోపల కనిపిస్తూ ఉంది. జై తెలంగాణ అంటోడు లేకుండా తెలంగాణలో ఆ పార్లమెంట్లో మొత్తము తెలంగాణ ద్రోహం వచ్చి కూర్చున్నట్టు ఉంది ఆడ కథ. ఎవడన్నా మాట్లాడుతూ ఉన్నాడా? ఒక్కడు కూడా మాట్లాడతలేడు. ఈ వార్త అయిపోయినాక మీకు చూపిస్తా వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఢిల్లీ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తము 17 మంది సీట్లలో చెరో సగం పంచుకున్నారు. ఇక మిగిలిన ఒక్క సీటు మజ్లిస్ పార్టీ గెలుచుకుంది. లోక్సభలో తెలంగాణకు ప్రతినిధులుగా ఉండి బడ్జెట్లో కేటాయింపులు జరిపించుకోలేకపోయారు. గొంతెత్తి అడగలేక ఢిల్లీ పాలకుల ముందు జీ హుజూర్ అంటూ సిగ్గుతో తలదించుకోండి అనే పరిస్థితి నెలకొన్నది. ఇచ్చిన వాటికే సరిపెట్టుకుని మీ దయా మా ప్రాప్తం అన్నట్టుగా బీజేపీ ఎంపీలు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల వేళ తెలంగాణకు తామే పెద్ద దిక్కు అన్నట్లుగా ప్రచారం చేసుకున్న జాతీయ పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాయి. బడే బాయ్ అంటూ ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ప్రేమగా సంబోధించిన ఫలితం దక్కలేదు. 16 మంది ఎంపీలు లోక్సభలో చెరో 8 మంది చెరో పక్షం వహించిన లాభం లేకుండా పోయింది. కాంగ్రెస్ బీజేపీలో ఉమ్మడి వైఫల్యం ఇది. రాష్ట్ర ప్రగతికి తీవ్ర విఘాతం కలిగేలా రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. పొరుగున ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా బీజేపీకి ఆక్సిజన్గా మారి రాష్ట్రానికి కావాల్సిన వాటిని సమకూర్చుకుంటుంది. కేంద్రం నుంచి భారీగానే రాబట్టుకుంది నిధులు. సో మరోవైపు బీహార్లోని జేడీయూ కూడా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన వాటిని అడిగి మరి తీసుకుంది. కానీ మనకు మాత్రం ఆ పరిస్థితి లేదు. మోడీ సర్కారుకు 8 మంది ఎంపీలు ఇచ్చినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. పైగా క్యాబినెట్లో 2 మంత్రులు కూడా ఉన్నారు. అయినా ప్రయోజనం శూన్యం. పైపెచ్చు ఇది సమతుల్య బడ్జెట్ అన్నది వాళ్ళ అభిప్రాయం. సిగ్గుతో తలదించుకోండి కిషన్ రెడ్డి, బండి సంజయ్. మీరిద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మీ భాగస్వామ్యం ఉంది. బీజేపీ మంత్రులు రాజీనామా చేయాలి 8 మంది. ఇంత అవమానం జరిగినందుకు మీరు 8 మంది ఇక్కడ నుంచి గెలిచినా కానీ ఇక్కడ తెలంగాణకు గుణసుండా ఇచ్చినందుకు ముందు మీరు సిగ్గుతోటి తెలంగాణ బిడ్డగా పెట్టేందుకు మీ ఒంట్లో తెలంగాణ రక్తము, తెలంగాణ పౌరుషము, తెలంగాణ వాదం మీరు ఒంట్లో ఉంటే మీరు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాలి. పోయి మోడీ కాడికి పోయి గల్ల పట్టుకొని నిలదీయాలి. నిర్మలా సీతారామన్ దగ్గరికి పోయి నిలదీయాలి. కేటాయించలే తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం నీకేం తక్కువ చేసింది? 8 మంది ఎంపీలను మేము గెలిచి వచ్చినాము. 8 మంది అంటే సగం తెలంగాణ బీజేపీని నమ్మి ఓటేసింది మీకోసము. వేస్తే నువ్వు ఇవాళ తెలంగాణకి ఏమి ఇచ్చినావు? పెద్ద గుండుసున్నా. ఇంత పెద్ద గుండుసున్నా ఇస్తావా అని చెప్పేసి పోయి ఈ ఎంపీలు పోయి మోడీ గల్ల పట్టుకోవాలి, అమిత్ షా గల్ల పట్టుకోవాలి, నిర్మలా సీతారామన్ని నిలదీయాలి. అప్పుడు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ పౌరుషం, తెలంగాణ రక్తం మీ ఒంట్లో ఉందని అనుకోవచ్చు. లేదంటే గుజరాతీ బానిసలుగా మిగిలిపోతారు. మీరు తెలంగాణ చరిత్రలో మిగిలిపోతారు. ఇది బీజేపీలోకి ఇజ్జత్కే సవాల్. ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది కదా మీ పార్టీ తెలంగాణలో. మీరు ఇలా ఏం చేస్తారు? మిమ్మల్ని గెలిపించినందుకు మీరు మంచిగా ఏం చూపించాలా చూపించారు. ఇంకా మాట్లాడుతందుకు సోయి ఉండాలి కొంచెమన్నా మీకు. ఇంకా ఏం మాట్లాడుతుందో చూడాలి. ఇలా అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఈ మోతవారి ఎంపీలు ఏం మాట్లాడతారో చూడాలి. చెప్పినాం కదా ఇంతకుముందుగా, గతంలో చాలాసార్లు చెప్పినాం మళ్ళాంటి వాళ్ళు. అరే నాయన, ఈ జాతీయ పార్టీల వల్ల మనకేం ఒరగదు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగదు. వీళ్ళు ఎంతసేపు ఉన్న ఒకడేమో ఢిల్లీకి బానిస, ఒకడేమో గుజరాత్కి బానిస. ఈ 2 జాతీయ పార్టీలు ఇవే ఉంటాయి. సో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతోడు ఉండడు. వీళ్ళకి జర బుద్ధి చెప్పాలి. మనము ఈ గడ్డ కోసము, ఈ ప్రాంతం కోసం నిలబడితోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకు ఓట్లు వేయాలి. వాళ్ళని గెలిపించుకొని మన ప్రతినిధులుగా పార్లమెంటుకు పంపాలి అని చెప్పేసి మనలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. కానీ జనానికి కొంత అర్థం కాలే, ఒక మైకంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో ఏదో మార్పు అనేటువంటి
మోజులో పడిపోయారు, ఆ మార్పు అనేటువంటి దానికి మోసపోయారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఇది కేసీఆర్ ఎన్నికలు కావు కదా, ఇది కేసీఆర్కి సంబంధం లేదు కదా, మొత్తం ఢిల్లీలో ఉన్నది కదా. అంటే ఇప్పుడు ఇలా అడేం చేసిండు, ఢిల్లీలో ఉన్నాడు, గుజరాత్లో ఉన్నాడు, మనకు సున్నా పెట్టిండు. ఇంకా 2 రోజులు పోతే ఆ సున్నా కూడా ఉండదు, మన పేరే ఉండదు. అసలు బడ్జెట్ మొత్తంలో ఆమె చదివినటువంటి ఆ గంటన్నర బడ్జెట్లో తెలంగాణ పేరే లేకపోయే, తెలంగాణ పేరు పలుకుతందుకు కూడా నోచుకోలేకపోయారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మన ఎంపీలు ఏం బీక్తా ఉన్నారు, ఢిల్లీలో ఎండిపోయిన షర్ల గడ్డి బీక్తా ఉన్నారు. ఏం బీక్తా ఉంటారు, ఏం బీకరాళ్ళు, వాళ్ళతో ఏది కాదు. చెప్రాసుల కన్నా దారుణంగా ఉంటారు ఆడికి పోతే. ఢిల్లీ భాషల ముందు, గుజరాత్ భాషల ముందు వీళ్ళు గులాములు కాదు, వీళ్ళు ఆడిపోతే చెప్రాసుల కన్నా దారుణం. వీళ్ళ కనీసము తెలంగాణ అనేటటువంటి మాట ఎత్తందుకు కూడా భయపడతారు. అక్కడ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడే దమ్ము ఒక్కనికన్నా ఉందా 16 మందిలా? ఆ ఉన్న ఒక్కని వదిలేయరి, వాడు కౌంట్లెస్. ఈ 16 మందిలా ఎవరికన్నా దమ్ముందా? లేదు. ఇంకా ఇది ఒక ఏమంటా ఉన్నారు, ఇంకా నీతులు చెప్తా ఉన్నారు చూడు ఒక్కొక్క ఆయన. పంజాబ్ ఎంపీలకు ఉన్న సోయి కాంగ్రెస్ బీజేపీలకు లేదా? కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి నిధులు కేటాయింపులు లేవని పార్లమెంటు వెలుపల పంజాబ్ ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు ₹1 రాకున్నా బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపలేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. దీనిపైన బాహాటంగా నిరసన తెలపాల్సింది పోయి ఇరు పార్టీల ఎంపీలు నిమ్మలంగా ఉన్నాయి. కేంద్రాన్ని నిలదీయకుండా చిత్రం చూస్తున్నాయి. గల్లీలో ఎంత అరిచినా ఏం ప్రయోజనం ఉండదు. అదే ఢిల్లీలో గలమెప్పితే జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మరింత స్పష్టంగా దేశ ప్రజలకు తెలుస్తుంది.